తప్పు చేయని నరుడి భూమి మీద ఎవ్వరు కూడా లేరు. అనుదినం అనేకమైన తలంపులు, ఉద్దేశాలు, ఆలోచనలు సరి చేసుకుంటూ దేవుని పాదాల దగ్గర మార్పు నందాలి. జ్ఞానములో మృగం వలె ప్రవర్తించి అన్ని జనులకి క్షేమాన్ని చూసి, బత్తీళ్ళకి క్షేమాన్ని చూసి, వారి క్షేమాన్ని చూసి తట్టుకోలేక వారు పాడైపోవాలి, వారు అంతమైపోవాలి, వాళ్ళని ప్రార్థించిన ఈ వ్యక్తి అంటున్నాడు కదా, నేనైతే నీ సన్నిధిలో నిన్ను పొందు ధన్యకరమైనటువంటి సమయాన్ని నేను చూశాను. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీకు మీ కుటుంబాలకు శుభము కలుగును గాక. ఆమేన్. నేటి వాక్య ధ్యానాంశంగా 73వ కీర్తన. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాలు తెరవాలి. నేటి వాక్య ధ్యానాంశంగా కీర్తనల గ్రంథం 73వ కీర్తన. ఈ లేఖన సారాంశాన్ని ఈ పగలు మనం ధ్యానం చేయబోతున్నాం. గతించినటువంటి వారంలో శనివారపు రాత్రి సిద్ధపాటు ఆరాధనలో ఈ లేఖనాన్ని జ్ఞాపకం చేయటం జరిగింది. నేటి వాక్య సందర్భంలో ఈ లేఖనాన్ని మరొకసారి వివరణ చేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ మాటలను శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈ కీర్తన రచించినటువంటి వ్యక్తి పేరు అక్కడ రాయబడింది. ఆయనే లేవి గోత్రానికి చెందినటువంటి కీర్తనాకారుడు, సంగీత విద్వాంసుడు, ఒక గాయకుడు. ఆయన గురించి బైబిల్ చరిత్రలో రాయబడి ఉంది. లేఖన భాగంలో మనము గతించిన దినాల్లో చదివాము. 50వ కీర్తన నుండి 83వ కీర్తన వరకు, అంటే 12 కీర్తనలు అతని పేరు మీద రాయబడ్డాయి. ఈ ఆసాపు అనేటువంటి వ్యక్తి రాజైన దావీదు కాలంలో మందిర పరిచర్యలో, సేవా పరిచర్యలో, యాజక ధర్మములో తన వంతు పరిచర్య, తన వంతు పని చేసేటువంటి ఒక లేవీయునిగా ఆయన గురించి బైబిల్ చరిత్ర తెలియజేస్తూ ఉంది. సేవ చేస్తున్నాడు, పరిచర్యలో ఉన్నాడు. అయితే ఆయన హృదయంలో ఒక దినం కలిగిన సందేహానికి, ఒక దినం అతనికి వచ్చిన అనుమానాలకి నివృత్తిగా అతడు ఆలోచించిన ఆలోచనలకు ఒక చరిత్ర పూర్వకమైనటువంటి సంఘటనగా ఈ 73వ కీర్తన రాయబడినటువంటి ఆ పరిస్థితులు గత దినాల్లో మీకు నేను చెప్పడం జరిగింది. మరలా క్లుప్తీకరించి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేసి ఈ వాక్యాన్ని వివరిస్తూ ముగింపులోనికి తీసుకుని వస్తాను. మనము ఇంచుమించు 2-3 నెలలుగా వింటూ ఉన్నాం, సంఘము క్షమాభివృద్ధి పొందాలంటే, లేదా సంఘము ఉజ్జీవింపబడాలంటే ఏం చేయాలి. సంఘములో అనేటువంటి మనం వ్యక్తిగతంగా మన వ్యక్తిగత జీవితాన్ని దేవుని సన్నిధిలో ఫలభరితం చేసుకోవాలి, లేదా ఫలించాలి. మనం అభివృద్ధి చెందాలి, క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి అన్న దాని గురించి మనం వింటున్నప్పుడు ఒక్కొక్కటి దేవుని సన్నిధిలో ప్రభు మనకు నేర్పిస్తున్నారు. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా పశ్చాత్తాప హృదయం కలిగి జీవించాలని, ఎల్లప్పుడూ పాప భీతితో జీవిస్తూ పాపములను ఒప్పుకొని దేవుని ఎదుట మనము ప్రియులరా నిలబడినప్పుడు ఆయన వాళ్ళు పరిశుద్ధులుగా చేశాడు. కాబట్టి ఆ పవిత్రతను కాపాడుకుంటూ ప్రార్థనాపూర్వకంగా మనం కొనసాగాలి. అలాగే వాక్యం వింటున్నప్పుడు వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుని విన్న వాక్యానికి ప్రతీకగా మనం ఏం చేయాలంటే ఆ వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే దేవుని సన్నిధిలో మరొక మాట మనం విన్నాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం అందరం దేవునితో అంటగట్టబడాలి అని చెప్పినటువంటి మాట కూడా వినటం జరిగింది. అలాగే ఆ అంటగట్టబడిన మన జీవితాల్లో ఎన్నటికీ అభ్యంతరాలు వ్యక్తం చేయకూడదు. అభ్యంతరముల వలన లోకానికి ఏం కలుగుద్దటండి చెప్పాలందరూ? శ్రమ కలుగుద్ది. అభ్యంతరములు ఎవరిని వలన వచ్చునో వానికి శ్రమ అన్నాడు. అభ్యంతరములు రాక మానవంటే గానీ ఎవరిని వలనైతే వస్తాయి వానికి శ్రమ అన్నాడు. కాబట్టి అభ్యంతరాలకు మన కారకం కాకూడదు, ఆశీర్వాదాలకి కారకం అవ్వాలని చెప్పి వాక్యం చెప్పినట్లుగా మనం విన్నాము. పేతురు రాసినటువంటి పత్రికలో పేతురు భక్తుడు కూడా అంటాడు కదా, మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దోషణైను చేయవద్దు అన్నాడు. ఇక్కడతో మన వాక్యాన్ని ముగించడం జరిగింది. మరలా ఈ దినం ఈ వాక్య కొనసాగింపులో మరో క్రొత్త లేఖన భాగాన్ని మీ ఎదుటి నేను ఉంచుతుండగా, ఈ లేఖనంలో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే ఆసాపు తన జీవితంలో సందేహాలు దేవుని సన్నిధిలో ఎలా నివృత్తి చేసుకున్నాడు. దీనికి శనివారపు రాత్రి మనం ఇచ్చిన టైటిల్ ఏంటంటే
చెడ్డవారి పరిస్థితి చూస్తే వారు రోజు రోజుకి నానాటికి అభివృద్ధి చెందుతున్నారు. వారు ఎలా కనిపిస్తున్నారు? పచ్చగా ఉన్నారు. వారికి అనారోగ్యాలు లేవు, బలహీనతలు లేవు. వారు చనిపోయినప్పుడు కూడా పుష్టి కలిగిన వారే చనిపోతున్నారని చెప్పి ఆసాపు భక్తులు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కీర్తన భాగం ఈ 73వ కీర్తన. ఒక్కొక్క వచనాన్ని మనము ప్రియులరా మరి ధ్యానం చేద్దాం. 73వ కీర్తన 3వ వచనం నుండి క్లుప్తంగా గత దినాల్లో చెప్పిన మాటలు మరి నేను జ్ఞాపకం చేస్తాను. భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నారంటే ఒక లేవి గోత్రానికి సంబంధించినటువంటి ఆసాపు అనబడిన ఆ కీర్తనాకారుడు, ఆసాపు అనబడినటువంటి ఆ సంగీత విద్వాంసుడు, ప్రధాన గాయకుడు ఈయన అంటున్నాడు కదా, ప్రభువా నేను దుష్టుల క్షేమాన్ని చూసినప్పుడు మత్సరపడ్డాను. భక్తిహీనుల యొక్క క్షేమం చూసినప్పుడు, వారు బాగుంటున్నారని చూసినప్పుడల్లా నా హృదయం ఆవేదనలకు గురవుతుంది, నా కడుపు మండిపోతుంది అని చెప్పి తన ఆవేదన వ్యక్తం చేస్తూ అంటున్నాడు కదా. వారిని చూసి నాకు కుళ్ళు వస్తుంది, కుళ్ళుకుంటున్నానని చెప్పి అతను ఆ మాటలు ఒప్పుకుంటున్నాడు. వారిని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు వాళ్ళు బాగుంటున్నారు, నేను ఎందుకు ఇలాగైపోతున్నాను, వాళ్ళు ఎందుకు అంత క్షేమాభివృద్ధి పొందుతున్నారు, మంచిగా ఉన్నట్టు వారు ఎందుకు ఎలా పాడైపోతున్నారని చెప్పి ఆయన తన ఆవేదనను వ్యక్తం చేస్తూ అంటాడు. ఇక్కడ ఆ మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు, పుష్టిగానే చచ్చిపోయారు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగట్లేదు అని చెప్పి ప్రియులరా ఎంతగానో వేదన పడుతూ దేవుణ్ణి నిందిస్తున్నటువంటి సందర్భం ఈ సందర్భం. దేవునితో పోరాడుతున్నాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నట్లుగా దేవుణ్ణి ప్రశ్నించడం ప్రారంభిస్తున్నాడు. ఈ బలహీనత నాకేనా, ఈ అనారోగ్య సమస్య నాకేనా, ఈ కుటుంబ సమస్యలు నాకేనా, ఈ ఆర్థిక సమస్యలు నాకేనా, ఇతరులకు ఎందుకు రావట్లేదని చెప్పి తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక సేవా పరిచర్య, ఒక నియమము, ఒక భక్తి కలిగినటువంటి వ్యక్తి తన సందేహాలు దేవుని దగ్గరికి తీసుకుని వస్తున్నప్పుడు చివరాఖరికి ముగింపులో అద్భుతమైన సమాధానముతో దేవుని సన్నిధి నుండి ఆయన బయటికి వెళ్ళిన సందర్భాన్ని ముగింపులో మనం చూస్తాం. ఈరోజు ఇదే సందేహం ఇక్కడ కూడిన మనందరికీ బహుశా మన జీవితాల్లో ఉండొచ్చేమో. ఉందా లేదండి? ఎవరైనా దుష్టులుగా ఉన్నవారు, దుర్మార్గతను ఈ లోకంలో కొనసాగిస్తున్నవారు అభివృద్ధి చెందుతున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటది. ఏమని అనిపిస్తుంది అంటే పాపం చేసిన వాళ్ళే బాగుంటున్నారు, మోసాలు చేసిన వారే బాగుంటున్నారు, యథార్థంగా ఉన్నటువంటి మా పరిస్థితి ఏంటి ఇలా ఉందని చెప్పి ఈ లేఖనాన్ని ఆధారం చేసుకుని ఒక దైవజనుడు అద్భుతమైన పాట కూడా రాశారు. ఆ పాటలో చరణం మీకు జ్ఞాపకం చేస్తాను. దుష్టుల క్షేమాన్ని చూసి ఆసాపు అనుకున్నాడంట, ఇక భక్తి వ్యర్థం, ఇక నీతి వ్యర్థం, ఇక యథార్థత వ్యర్థం అని తన జీవితంలో అని అనుకున్నాడు. ఆయన ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రియులారా ఇలాంటి అనుమానాల మధ్య సేవ చేస్తూ, అనుమానాల మధ్య భక్తి చేస్తూ, అనుమానాల మధ్య దేవుని ఆరాధన చేస్తే మన జీవితంలో ఉజ్జీవం ఉండదు. అయినా వారే బాగుంటున్నారని చెప్పి ప్రియుల తన ఆవేదనను ఎంతగానో వ్యక్తం చేస్తున్నాడు. తనలో హృదయంలో ఉన్నటువంటి బాధంతా దేవుని సన్నిధిలో ప్రశ్నార్థకంగా ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రియులారా దేవుని మందిరంలో ఉన్నటువంటి మనందరి జీవితాల్లో కూడా ఇలాంటి ఆలోచనలు బహుశా ఉన్నాయేమో. ఈ పగలు ప్రభు మనందరితో మాటలు మాట్లాడుతూ ఆయన సమాధానాన్ని ఇస్తున్నాడు. మనందరితో ఆయన మాట్లాడుతూ మన హృదయ తలంపులను ఎరిగినటువంటి దేవుడు మనందరిని ఒక చక్కని ముగింపులోనికి తీసుకుని రాబోతున్నాడు. ఇశ్రాయేలు గోత్రీకులు ప్రియులారా 12 మంది గోత్రాలు ఉన్నాయి. యేసు ప్రభువు శిష్యులు ఎంతమంది? 12 మంది శిష్యులు. ఈ 12 గోత్రాల్లో ఒక గోత్రానికి మాత్రమే ఆస్తి పంపకాలు లేవట. 11 గోత్రాలతో అన్నాడు, ఇదిగో ఈ దక్షిణ భాగం మీది, ఈ తూర్పు ఉన్నటువంటి స్థలాలు మీవి, ఈ పొలాలు మీవి, ఇక్కడున్నటువంటి ఈ భూభాగం మీది, ఈ వ్యాపారాలు మీవి, ఈ గొర్రెల మందలు మీవి, ఎట్లు మీవి, ఈ గొర్రెలు మీవి, ఇదిగో ఈ పని మీది అని చెప్పి అన్నిటినీ దేవుడు ఇచ్చిన తర్వాత ఒక్క తెగకు, ఒక వంశపు వారికి మాత్రం ఏవి ఇవ్వలేదట. ఎవరు ఆ వంశపు వారు? చెప్పండి, ఎవరండి? లేవీలు. ఆ లేవి గోత్రానికి ఆస్తులు లేవు. వారితో అంటాడు కదా, నేనే మీ స్వాస్థ్యము, మీరు దేవుని సేవ చేయాలి, పరిచర్య చేయాలి. ఈ 11 గోత్రాలు వారు మీకు సమస్తాన్ని తెచ్చిస్తారు.
మీకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తారు. వారి ఆహారముల నుండి, వారి ధనధాన్యాల్లో నుండి, వారి సంపదల్లో నుండి, వారి స్వాస్థ్యముల నుండి మీకు వారు తెచ్చి ఇస్తారని చెప్పి దేవుడు యాజక ధర్మానికి, యాజక పరిచర్య చేయడానికి లేవీయుల్ని పిలుచుకున్నాడు. ఆ లేవి జాతికి చెందిన వ్యక్తి ఆసాపు భక్తుడు. ఆసాపు అంత ఘనత వహించి పరిచర్య చేస్తున్నప్పటికీ ఆయన హృదయంలో కలిగిన ఆవేదన ఎలా ఉందంటే, దుష్టుల ధనవృద్ధి చూసి, దుష్టుల క్షేమాన్ని చూసి, వారు అన్ని సంపాదించుకోవడం చూసి ఈయన తట్టుకోలేని పరిస్థితుల్లో ప్రియులారా కీర్తనలో ఈ మాటలు పలుకుతా అంటాడు కదా, తన ఆత్మీయ స్థితిలో ఆయన బలహీనం అయిపోయాడు అనే విషయాన్ని గమనించాలి. మనం కూడా చాలా సార్లు దేవుడు మనకి ఇస్తున్నప్పటికీ, మనం బాగుంటున్నప్పటికీ ఇంకా ఇతరులను చూసి ఏం చేస్తాం తెలుసా? కుళ్ళుకుంటూ ఉంటాం. ఇతరుల పట్ల విద్వేషాన్ని వెలగక్కుతూ ఉంటాం. పిల్లరా, గతించినటువంటి వారంలో గత కొన్ని దినాల క్రిందట ఒక వాక్యాన్ని చెప్పడం జరిగింది. మనం పరుల జోలికి పోక మన సొంత కార్యముల జరుపుటి ఏం చేయాలట? ఆసక్తి కలిగి ఉండాలి. అది గత రాత్రి యూట్యూబ్ లో పెట్టాను. ఒకవేళ మీకు సమయం ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ప్రసంగాన్ని మరలా వినండి. మనము పరుల జోలికి వెళ్ళకూడదు, పరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈరోజు మనం ప్రియులారా మన భక్తి విషయంలో, మన సొంత కార్యాలు జరిపించుట విషయంలో కాకుండా ఇతరుల విషయంలోనే ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటాం. ఇతరుల పనుల పట్ల ఎక్కువగా మనం ఏం చేస్తామంటే ఆసక్తిని చూపిస్తూ ఉంటాం. మొదట మనము మన ఇంటిని ఏం చేయాలా? చక్కబెట్టుకోవాలి. మన భక్తిని మనము కట్టుకోవాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన యథార్థతను కాపాడుకుని మనము స్థిరముగా నిలవబడిన మీదట ఇతరుల కొరకు, ఇతరుల పనుల్లో, ఇతరుల యొక్క ఆలోచనలో ఏకీవించడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు మనకు మనమే స్థిరత్వములు లేకుండా, మనం నిలవబడకుండా ఇతరులను బాగు చేస్తాను అని చెప్పటం, సుప్రభాను ఒక మాట, అద్భుతమైన మాట చెప్తాడండి. గుడ్డివానికి ఏం చేయలేడట? చెప్పండి, ఏం చేయలేడట? త్రోవ చూపించలేడు. గుడ్డివాడు కలిసి చెయ్యి పట్టుకుని వెళితే ఏమవుతాడని? ఇద్దరు గుంటలో పడతాడని చెప్తాడని. అజ్ఞానముగా ఉండి, అజ్ఞానములో ఉండి, ఇంకా హీనమైన దశలో ఉండి, ఇంకా భక్తి అనేటువంటి పరిపూర్ణమైన మార్గములో నుండి ఈ పరిశుద్ధమైన యాత్రలోనికి రాకుండా నీవు అనేకులను నడిపించాలనుకుంటే మొదట నీవు పడిపోతే నీతో పాటు వారు కూడా నరక పాత్రులు అవుతారు. కాబట్టి దేవుని సేవకులుగా మేము ఇరువురు చెప్పిన మా ప్రయాస ఒకటే. మీరు దేవుని సన్నిధిలో నేర్చుకుంటూ ఉండగా, నేర్చుకున్న వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుని ఆ వాక్య ప్రకారంగా జీవించి మీ సాక్ష్యాన్ని నిలుపుకొని నిలవబెట్టుకోండి. తద్వారా దేవుని ఎదుటి నిలవబడినప్పుడు మిమ్మల్ని బట్టి అనేకులు ఆకర్షితులై, మిమ్మల్ని బట్టి అనేకులు దేవుని సన్నిధికి రావడానికి అవకాశం ఉంటుంది. మనం మన జీవితాల్లో ఉన్నటువంటి అనేకమైన వాటిని మనం సవరించుకోవట్లేదు, అనేకమైన వాటిని మార్చుకోవట్లేదు. కానీ మనము అనేకుల దగ్గరికి వెళ్ళి మేము బాగున్నాం, మా భక్తి ఇది, మా పరిస్థితి అని చెప్పుకొని ప్రియులారా గప్పాలు కొట్టుకొని ఈ లోకంలో జీవనాన్ని సాగిస్తున్నామేమో. నేనంటాను, శిష్యునిగా నీవు ఉంటే, యేసు ప్రభువు యొక్క శిష్యునిగా నీవు ఉంటే అనుదినము నీ తప్పులను నువ్వేం చేయాలా? సరిదిద్దుకోవాలి. తప్పు చేయని నరుడి భూమి మీద ఎవ్వరు కూడా లేరు. అనుదినం అనేకమైన తలంపులు, ఉద్దేశాలు, ఆలోచనలు ఉంటాయి. వాటన్నిటిని సరి చేసుకుంటూ దేవుని పాదాల దగ్గర మనము మార్పు నందాలి. దేవుని పాదాల దగ్గర మనం సరి చేసుకోవాలి, కడుక్కోవాలి ప్రతి పాపాన్ని. ఆ రీతిగా కడుక్కున్నప్పుడు మనం నిరంతరము పరిశుద్ధులుగా, నీతిమంతులుగా జీవించడానికి అవకాశం ఉంటుందండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు మన భక్తి పరిపూర్ణం అవ్వాలంటే ఆత్మీయతలోనికి ఒక అడుగు ముందుకు వేయడానికి మనము ప్రయత్నం చేయాలి. ఇప్పుడు 12వ వచనములో అంటాడు కదా, ఇదిగో ఇట్టివారి భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై తన వృద్ధి చేసుకుందరు. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఇండుట వ్యర్థమే. ఏమంటున్నాడని ఆసాపు? దుష్టుల క్షేమాన్ని చూసి అంటున్నాడట, అయ్యా నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే. మీరు ఎప్పుడైనా అనుకున్నారా అలాగనే? మీ జీవితాల్లో భరింపజాలనే ఏదైనా ఒక బంధకం, ఒక అనారోగ్య సమస్య, ఒక కష్టం, ఒక తీరని దుఃఖం, ఒక శోకం మీ జీవితంలోకి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన మీ జీవితాల్లో కలిగిందా? అయ్యా వాళ్ళు ఏ మంచి పని చేయకపోయినా, ఎవరికి వారు సహాయం చేయకపోయినా, మేము ఎవరికి ఏ నష్టాన్ని చేయకపోయినా మేము ఎందుకు ఇలాంటి కష్టాలు అనుభవిస్తున్నాం? మాకెందుకు ఇలాంటి దుఃఖం కలుగుతుంది? మేమెందుకు ఇలాగా నష్టపోతున్నాం?
నాకెందుకు ఇన్ని అనారోగ్యాలని చెప్పి మీ భక్తి గురించి ఎప్పుడైనా మీరు దేవుని దగ్గర ఇలాంటి ప్రశ్న వేసుకున్నారా? ఈ కీర్తనకారుడు ఆసాపు అంటున్నాడు దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇప్పుడు వారి క్షేమాన్ని చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది కదా నా భక్తి వ్యర్థమని, నా హృదయంలో నేను అనుకున్నాను నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమని, నా చేతులు కడుక్కుని నేను నిర్మలుడై ఉండుట వ్యర్థమని నాకు అర్థమవుతుందని చెప్పి కీర్తనాకారుడు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఏడుస్తూ విలపిస్తూ రాస్తున్నటువంటి మాటలుగా ఈ మాటలు మనం చదువుతూ ఉన్నాం. హృదయ స్థితి ఎలాంటిది అంటే లేఖన భాగంలో మనం చదువుతాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 6వ వచనం. హృదయం ఎప్పుడు ఒకలాగా ఉండదండి. తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకొనను. తన మనస్సును నమ్ముకున్నవాడు ఎవడవుతాడంట? బుద్ధిహీనుడు అవుతాడట. ఇతడు తన మనస్సును నమ్ముకున్నాడు, తన హృదయాన్ని ఆధారం చేసుకుని అంటాడు కదా, అయ్యా నా హృదయమును నేను శుద్ధి చేసుకునేట వ్యర్థమే అని చెప్తున్నాడు అండి. తన మనస్సును నమ్ముకొని చాలా మంది చాలా సార్లు ఇలాంటి ఆలోచన కలిగి ఉంటూ ఉంటారు. తన సొంత ఆలోచనను, తమ సొంత భావజాలాన్ని వ్యక్తపరుస్తూ చాలా సార్లు ఇతరులకు సలహాలు ఇస్తూ ఉంటారు. తమ సొంత ఇంటిని సరిదిద్దుకోని వారు, తమ సొంత పనిని ముగించుకోలేని వారు ఇతరుల యొక్క పనిలోని జోక్యం చేసుకుని వారికి సలహాలు ఇస్తూ వారిని అభ్యంతరాలకు గురి చేస్తూ ఉంటారు. ఈ కీర్తనాకారుడు ఆసాపు భక్తుడు కూడా అదే తన ఆలోచన చెప్తున్నాడు కదా, అయ్యా నా హృదయం నేను శుద్ధి చేసుకునిట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలునై ఉండుట వ్యర్థమే అంటున్నాడు. అలాగే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో కూడా చదివితే ఈ హృదయాన్ని గురించి మరొక మాట అక్కడ రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథం, హృదయము అన్నిటికంటే మోసకరం, బహు ఘోరమైన వ్యాధి గలవి, దానిని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుట యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను అంతరింద్రియములను పరీక్షించువాడను అన్నాడండి. హృదయం ఎలాంటిదటండి? బహు ఘోరమైన వ్యాధి గలదట. పైకి మనం నవ్వచ్చు, పైకి సంతోషంగా ఉండొచ్చు, పైకి అందరితో మంచిగా మాట్లాడచ్చు, కానీ హృదయములో అనేకమైన పాపహేయ క్రియలు ఉంటాయి. ఇతరుల పట్ల చులకన భావం ఉండొచ్చు. అందుకే ఈ హృదయాన్ని గ్రహించడం ఎవరి వలన కాదు. ఈ హృదయాన్ని ఎవ్వరు కూడా బాగు చేయలేరట. కేవలం హృదయ పరిశోధకుడు యెహోవా మాత్రమే. ఏమండి, ఈరోజు మనుషులు అపార్థాలు చేసుకోవటంలో అనేకమైన విషయాలు అపార్థం చేసుకోవటంలో మనుషులు ఈరోజు PhD చేసినట్లే, డిగ్రీ చేసినట్టే. ఒక చిన్న మాట అంటే అపార్థం, చిన్నగా చూపు చూస్తే అపార్థం, చిన్నగా మాట్లాడితే అపార్థం, పొరపాటున నవ్వితే అపార్థం. అందుకే ప్రసంగి భక్తులు అంటాడు కదా 5వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదివితే అంటాడు కదా, నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు ఎలా చూసుకోవాలంట? ఇప్పుడు నవ్వినా తప్పే, చెప్పండి, నవ్వినా తప్పే, నవ్వకపోయినా తప్పే. అందుకే చిరునవ్వుతో అలా ఉండండి చాలు. కాబట్టి మనుషులు ఎప్పుడు ఎలాగ ప్రవర్తిస్తారో తెలియదు. కాబట్టి మనమే ఏం చేయాలంటే చూస్తున్న జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారిపోవాలి, అర్థం చేసుకోవాలి. అక్కడ ఒకవేళ ఏదైనా ప్రతి చిన్న విషయానికి సున్నితంగా రియాక్ట్ అయ్యి సున్నితంగా బాధపడేవారు ఉన్నప్పుడు మనం కొంచెం మౌనంగా ఉండటం మంచిది. అయ్యో ఈ మనిషి వస్తుంది, ఏదైనా తప్పుగా అర్థం చేసుకుంటుంది, అందుకని మనమే కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అనుకున్నప్పుడు అక్కడ ఏం కలగదట? సమస్య ఉండదు, గొడవ ఉండదు. ఎవరో 2 3 కలుసుకొని కూర్చొని ఏకైకలు పక్కపక్కల వాళ్ళు ఏదో పాపం ఏదో గుర్తొచ్చి నవ్వుకున్నారు, కానీ ఈమెమనుకుంటుంది, ఇతగాడు ఏమనుకుంటాడు, నన్ను చూసే నవ్వుతున్నారు, నన్ను చూసి అంటున్నారు అనుకుంటే అంతటి పాపం మరొకటి ఉండదండి. దేవుడు ప్రతి కార్యాన్ని బట్టి ప్రతి మాటను బట్టండి విమర్శ దినాన్ని, ఒక దినాన్ని లెక్క అడుగుతాడండి ప్రతి ఒక్కరిని. దేవుని మందిరంలో విశ్వాసులను కానీ, సేవకులను కానీ, పరిచారకులను కానీ, మాట్లాడుతున్న నన్ను కానీ నేను అడుగుతున్నాను ప్రియులరా, ఈ భూమి మీద వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటకు దేవుడు ఒక దినాన్ని లెక్క అడుగుతాడు. కాబట్టి ఇతరుల గురించి ఎందుకు మనం మాట్లాడుకోవాలి? అంత పనే ఉంది మనకి. మీరు చూడండి, గొప్ప గొప్ప మేధావులు అంటారే,
డబ్బు సంపాదించిన వ్యాపారవేత్తలు కానివ్వండి, మంచి ఉద్యోగ స్థితిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ మీరు చూడండి, వారు ఎప్పుడు కూడా తమ సమయాన్ని వ్యర్థంగా గడపరండి, వృధాగా గడపరు. అక్కడెక్కడ అచ్చట్లు ముచ్చట్లు పెట్టరు, పనికిరాని ఏ విషయాన్ని కూడా ఎక్కువగా ప్రస్తావించరు. వారు రేపటి భవిష్యత్తు కొరకు ఏం చేయాలి, రేపటి బిజినెస్ ఎలా చేయాలి, రేపు వ్యాపారం ఎలా చేయాలి, కుటుంబం కానీ ఒక విద్యా సంస్థ కానీ ఒక వ్యాపార సంస్థ కానీ ఎలా అభివృద్ధి చేయాలని చెప్పి దాని కొరకు చక్కని ప్రణాళికలు కలిగి ఆ ప్రణాళికలు ఎలా నెరవేర్చాలో ఆ సమయాన్ని దాని కొరకు ఖర్చు పెడతారు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం, మన సమయాన్ని పలానా వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తారు, ఇదే మన జీవితం అయిపోతుంది. నేను అంటున్నా, దేవుని సేవకుని కానీ నువ్వు స్థిరమైనటువంటి భక్తి చేసే ఒక విశ్వాసం అయితే నీ సొంత భక్తి కొరకు, నీ సొంత విశ్వాసం కొరకు, నీ సొంత రక్షణ కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే నీవు వెలిగింపబడి ఆ రక్షణలో ఉజ్జీవింపబడతావు. చెప్పలు కూడా పరిశుద్ధ నామమును మహిమపరచుకుందాం. హల్లెలూయా. ఈ ఉజ్జీవింపబడినటువంటి ఆసాపు, ఈ కీర్తనాకారుడు తన జీవితంలో ఇలాగే ఇతరులతో పోల్చుకోవటం వలన తన ఉజ్జీవాన్ని కోల్పోయాడు. ఈరోజు సంఘం కూడా ఉజ్జీవాన్ని ఎందుకు కోల్పోతూ ఉందంటే, వ్యక్తిగతంగా మనము మన వ్యక్తి విషయంలో ఎందుకు చల్లారిపోతున్నామంటే, ఎప్పుడు ఇతరులతో పోల్చుకోవటం ద్వారా, ఎప్పుడు ఇతరులతో మనం ఏం చేస్తున్నామంటే పోల్చుకొని చూసుకుంటాం. వాళ్ళు ఎలా ఉంటారు, మనం ఎందుకు ఇలా ఉంటున్నాం కాదు. మనం ఎలా ఉండాలో దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర ఏడవాలి, దేవుని పాద సన్నిధిని కనిపెట్టాలి. ఆ కనిపెట్టే స్థితిలోనికి వచ్చే వరకు కూడా ఈ ఆసాపుకు అర్థం కాలేదు. అప్పటి వరకు అనుకున్నాడు కదా, ఈ దుష్టుల క్షేమాన్ని చూసినప్పుడు నేను చేసిన భక్తి అంతా వ్యర్థమే అనుకున్నాడు. నేను చేసినటువంటి యథార్థత కూడా వ్యర్థమే, నా చేతులను కడుక్కొని నిర్మలుడిగా ఉండుట వ్యర్థమే అని అనుకున్నటువంటి ఈ వ్యక్తి జీవితంలో దేవుడు చాలా అమూల్యమైనటువంటి మాటలు, ఆ కీర్తనలు, అదే కీర్తనల సమాధానాలు తన నోట నుండి ప్రభువు పలికించినటువంటి సందర్భాన్ని మనం చదువుతాం. 73వ కీర్తనలో ఇంకా క్రింద వచనాల్లోనికి వస్తే ఆ 14 వచనం, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చి ఇచ్చున్నది, ఇలాగు ముచ్చటించునని నేను అనుకొనిన ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. అయినను దీన్ని తెలుసుకున్న వలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండే. చూడండి ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడో. బహుశా ఎవ్వరు ఎలాంటి ప్రార్థన చేసి ఉండరేమో. అసలు వాస్తవానికి క్రైస్తవ భక్తిలో ఇలాంటి ప్రార్థన లేదు, ఇలాంటి మాటలు లేవు. దీన్ని ఉపయోగించకూడదు, వినియోగించకూడదు. దేవుని వాక్య యేసుప్రభువారు సహితం ఆయన అన్నారు కదా, మీరు మీ శత్రువులను సైతం ఏం చేయాలట, ప్రేమించాలన్నాడు. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేవానికంటే గొప్పవాడు లేడన్నాడు. అయితే ఈయన ఏం చేస్తున్నాడంటే వారి అంతము కొరకు ప్రార్థన చేస్తున్నాడట. వారి అంతం కొరకు వారు పాడైపోవాలని చెప్పి దేవుని మందిరంలో అడిగి పెట్టాడట. దుష్టుల క్షేమాన్ని చూసినప్పుడు, వారి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్నప్పుడు, వారి స్థితిని చూసినప్పుడు, ప్రభువా వీరిని నాశనం చెయ్యి, వీరి కాళ్ళు విరగొట్టు, వీరి స్థితిగతులను మార్చు, వీరు పతనావస్థలో పడిపోయేట్లుగా చెయ్యి, వీరు కాలు జారే స్థితిలోనికి తీసుకుని వెళ్ళు, వీరు బంధకాలు గుండా ప్రయాణించేటట్లుగా చెయ్యి, వీరు అనారోగ్యాలు పాలైపోయేటట్లుగా చెయ్యి, వీరు దుఃఖాలు గుండా పోయేటట్లుగా చెయ్యి అని చెప్పి తన ఆవేదన వ్యక్తం చేస్తూ అది నాకు ఆయాసకరమైంది అంటాడు. ఆ వచనాన్ని చదవండి ప్రియులారా. అయినను దీనిని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు 17వ వచనం, నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు. ఎవరైనా ఎలాంటి ప్రార్థన చేశారా అండి? చేయలేదు కదా. నేను మరలా జరిగిన సందర్భాలు, సన్నివేశాలు చెప్తున్నాను. ఏదో నేను సొంతంగా రాసి క్రియేట్ చేసినవి కాదు, సొంతంగా నేను ఏదో కూర్చి చెప్పట్లేదండి. ఒక ఆత్మీయమైనటువంటి విశ్వాసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు తన పరిశుద్ధ ప్రవర్తన బట్టి తన భర్త మారాలి, తన పిల్లలు మారాలి, తన కుటుంబీకులు మారాలి. ఎందుకంటే ఆమె చేస్తున్న భక్తి తన క్రియల్లో కనబడాలి, తన ప్రవర్తనలో కనబడాలి, ఇతరులకు మాదిరికరే కనబడాలి. ఒక భర్త అంటాడు కదా, బాబు మీరు చర్చికి రండి, ప్రభుని నమ్ముకోండి అంటే ఆయన అంటాడు, ముందు నా భార్యను మార్చండి. అయ్యా మీరు ప్రభుని నమ్ముకోండి, మీ భార్య మందిరానికి వస్తుంది, మీ పిల్లలు దేవుని నమ్ముకున్నారు కదంటే ఆ భర్త అంటాడు కదా, ముందు నా భార్యను మార్చండి.
అంటే భార్య ప్రవర్తన మందిరంలో ఒకలాగా, సమాజంలో ఒకలాగా, కుటుంబంలో ఒకలాగా, భర్త దగ్గర ఒకలాగా ఉంది కాబట్టి కదా. పైకి భక్తి ముసుగు వేసుకుని, తెల్లబట్టలు కట్టుకుని, పెద్ద బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతూ ఆమె అక్కడక్కడ ప్రార్థన చేసి తిరిగి వ్యర్థంగా రావటం అంతా కూడా వ్యర్థమే. భర్త అంటున్నాడు ఇప్పుడు, అయ్యా మొదట నా భార్యను మార్చండి, నేనే వస్తాను మందిరానికి. ఏమైందంటే భర్త అంటాడు కదా, నా భార్య మీరు అనుకున్నంత మంచిది కాదండి, నా భార్య మీరు అనుకున్నట్లంత అంత పరిశుద్ధమైనటువంటి పరిస్థితి, అంత ప్రవర్తన, మంచి మంచి మాట అయితే ఆమె నోట్ ఎప్పుడు చూసినా బూతులు, ఎప్పుడు చూసినా ఆవేశం, ఎప్పుడు చూసినా ఆగ్రహాన్ని వెళ్ళగొక్కుతా ఉంటది. మీరు అనుకున్నట్లుగా, మీ మందిరంలో ఉన్నట్లుగా మా ఇంట్లో ఎప్పుడు కూడా ప్రవర్తించలేదు. సాక్ష్యం మొదట మన ఇంటి నుండి ప్రారంభం అవ్వాలి. సాక్ష్యం మొదట వ్యక్తిగతంగా మన వ్యక్తిగత జీవితం నుండి ప్రారంభమైనప్పుడు అనేకులు ప్రభుని నమ్ముకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు ఒక విషయాన్ని గమనించండి, ఇద్దరు మనుషులు నించొని మాట్లాడుకుంటే వాళ్ళు ఎంత యథార్థవంతులైనా ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట ఆ మాట బయటికి మూడో వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. ఎంత నమ్మకంగా ఉన్నా కూడా, మనవారు అని అనుకున్న వారు కూడా ఏదో ఒక సమయంలో దాన్ని స్నేహభావాన్ని బట్టో, బాంధవ్యాన్ని బట్టో, లేకపోతే అవసరతని బట్టో, పరిస్థితులను బట్టో తెలియదు కానీ ఆ మాటలో మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు వారిరువురి మధ్య కలవరం అన్నది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటదండి. ఈ భార్య ఇప్పుడు నుండి ప్రార్థన చేయడం ప్రారంభిస్తుంది. ఎలా ప్రార్థన చేస్తుంది అనుకోవచ్చు, మీరు చెప్పగలరా? అయ్యా నా భర్తని మార్చండి అని చేస్తుందంటారా? ఏం చేస్తుంది తెలుసా? అయ్యా ఎవరి కాళ్ళు? భర్త కాళ్ళు. అలా చేయొచ్చా ప్రార్థన? అంటే ఈయన చేసే ప్రార్థన జ్ఞానము కలిగిన వ్యక్తి కాబట్టి జ్ఞానముతో ఆయన దేవుని సన్నిధిలో ప్రశ్నార్థకంగా మాట్లాడుతూ దేవునితో పోరాడుతున్నాడు. అయ్యా దుష్టుల క్షేమాన్ని నేను ఇక చూడలేను, నువ్వు ఏదో ఒకటి చేయాలని చెప్పి దేవుని దగ్గర ఆయన కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ అన్నాడు కదా. అయ్యా ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉంది, వారి అంతమును గురించి నేను ధ్యానం చేస్తున్నాను. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా శిక్షించాలో, ఎవరికి ఎప్పుడు ఎలా మేలు చేయాలో, ఎవరిని ఎప్పుడు ఎలా లేవనెత్తాలో ఆయనకు సమస్తము తెలుసండి. ఇశ్రాయేలును పరిపాలించినటువంటి అన్య జనుల రాజులు అనేక సార్లు దేవుడు వారి హృదయాన్ని కఠినపరిచి వారికి ప్రజలకు మధ్య ప్రజలు దేవుణ్ణి ఎలా గణపరచాలో చేయడానికి దేవుడు కొంత సమయాన్ని ఇచ్చాడంతే. ఈ ఆసాపు భక్తుడు ప్రార్థన తన ఆవేదనను ఆయన తెలియజేస్తూ ఉండగా ఆయనకు అర్థమైంది, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడజేయుచున్నావు, క్షణమాత్రములోనే వారు పాడైపోవదురు, మహాభయము చేత వారు కనముట్ట నశించుదురు అని చెప్పి ఆయన ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, మరలా అంటాడు కదా, మేలుకొనివాడు తాను కన్న కల మర్చిపోవనట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు, నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియముల్లో నేను వ్యాకుల పడితిని. ఇలాగే ఎవరు వ్యాకుల పడతారు తెలుసా? పశుప్రాయులండి. అజ్ఞానంలో ఉన్నవారు ఎప్పుడు కూడా ఇతరుల క్షేమాన్ని చూసి వారవలేరు. వారు మంచివారైనా చెడ్డవారైనా, నీ ఎదుట ఎవరైనా పచ్చగా ఉన్నప్పుడు, నీ ఎదుట ఎవరైనా క్షేమంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు ఒక్కటే కోరుకోవాలి, ప్రభా ఈ సంతోషం వారి జీవితాల్లో స్థిరస్థాయిగా నిలవాలి, వారి సంతోషం ప్రభా పరిపూర్ణం అవ్వాలి. అయ్యా నా తోటి సహోదరులకు సంతోషం వారి జీవితాల్లో పరిపూర్ణంగా ఉండాలి, వారి శాశ్వత కాలం సంతోషించాలి, నీ సన్నిధిలో నెమ్మదితో జీవించాలి, నీ సన్నిధిలో ఆశీర్వాదంతో తులపుతోగాలి, వారి వ్యాపారాలు అభివృద్ధి చెందాలి, వారి పిల్లలు అభివృద్ధి చెందాలి, వారి ఫలించాలి అని ఎప్పుడైతే కోరుకుంటామో మనము కూడా అదే ఫలింపులోనికి, అదే ఆశీర్వాదంలోనికి రావడానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. మనసు దేన్ని ఒప్పుకోవట్లేదు? ఇతరులు క్షేమంగా ఉండటాన్ని చూచి ఒప్పుకోవట్లేదు. మనం బాగుపడకపోయినా పర్వాలేదంట, కానీ ఇతరులు ఏం పడకూడదట, మేలు పొందకూడదు, వారు బాగోకూడదని కోరుకుంటారట. ఎప్పుడైతే ఇతరులు బాగుండాలని కోరుకుంటామో, ఎప్పుడైతే ఇతరులు క్షేమాన్ని అనుభవించాలని కోరుకుంటామో, ఎప్పుడైతే ఇతరులు దేవుని నమ్ముకొని ఫలించాలని కోరుకుంటామో అప్పుడు మనము కూడా ఫలిస్తామో, అప్పుడు మనము కూడా క్షేమాన్ని చూస్తాం. అదే మంచి మనసుతో ప్రార్థన చేయగలిగితే, అదే మంచి మనసుతో భక్తి చేయగలిగితే మనల్ని ఎవ్వరు కూడా కదపలేరండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక కీర్తన భాగంలో మనం చదివితే ప్రియుల తర్వాత అంటాడు, నా హృదయం మత్సరపడెను, నా అంతరింద్రియములో నేను వ్యాకుల పడి తిని. ఎందుకైనా వ్యాకుల పడ్డాడంటే వారి క్షేమాన్ని చూసినప్పుడు, వారి యొక్క ఆశీర్వాదాలు చూసినప్పుడు,
వారి స్థితిని చూసినప్పుడు ఆయన తట్టుకోలేకపోతున్నాడు. 22వ వచనంలో అంటాడు కదా, నేను తెలివి లేని పశుప్రాయుడను అయితిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు. ఎందుకు చెప్తున్నా తెలిసే మాటలో, ఎందుకంటే ఆయనకు అర్థమైంది ఈ దుష్టులను కూడా దేవుడే పుట్టించాడు కదా, వారు కూడా ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడే కదా, వారు కూడా మార్పు చెందాలనే కదా దేవుడు వారికి అవకాశాన్ని ఇస్తున్నాడు. నేనెందుకు వారి క్షేమాన్ని చూసి ఏడవాలి, నేనెందుకు వారి స్థితిని చూసి ఏడవాలి, నేనెందుకు వారి క్షేమాన్ని చూసి కుళ్ళుకోవాలని చెప్పి తన్ను తాను ప్రియులరా దేవుని దగ్గరికి వచ్చిన పశ్చాత్తాప హృదయంతో రియలైజ్ అవుతూ రాస్తున్నాడు. ఆయనకు అర్థమైంది, అయ్యా ఈ లోకముల సంపదలని నీవు వారికి ఇచ్చినప్పుడు నేనెందుకు బాధపడాలి, నా సంపద నా స్వాస్థ్యము నీవే అని గుర్తెరిగేటట్లుగా దేవుడు పశ్చాత్తాప హృదయాన్ని తనకు కలుగు చేశాడు. ఈరోజు ప్రియులరా మనందరికీ మన సామర్థ్యాన్ని బట్టి దేవుడు ఇస్తాడండి. ఎవరి సామర్థ్యాన్ని బట్టి దేవుడు వారికి ఇస్తానన్నాడు. ఆనాటి ఆసాపు జీవితం కూడా అదే అయోమయ స్థితిలో ఆయన అంటూ ఉన్నాడు కదా, అయ్యా నేను వారి భక్తిని చూసినప్పుడు, వారి స్థితిగతులను చూసినప్పుడు, వారి క్షేమాన్ని చూసినప్పుడు నేను చేసిన భక్తి అంతా వ్యర్థం అనుకున్నాను. నా చేతులు నిర్మలంగా నేను కడుక్కొని శుభ్రంగా చేసుకుని పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడం నాకు వ్యర్థం అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ప్రభువా అయ్యా నీవు వారికి తగిన సమయంలో శిక్ష విధిస్తావు, తగిన సమయంలో నీ వైపు తిప్పుకుంటావు, తగిన సమయంలో మారు మనసుని ఇస్తావు. అయితే నాకు నా స్వాస్థ్యము నీవే. ఆసాపు భక్తుడు నిబ్బరపరుచుకుంటూ అంటున్నాడు. మంచి మాటలు ఈ చివరి ఆఖరిలో రాస్తాడండి. ముగింపులోనికి వచ్చేసరికి చాలా చక్కని మాటలు మనం చదువుతాం. తర్వాత 23వ వచనం చదివాం, 24 చదవండి. 24లో 2 శ్రేష్టమైన మాటలు, దయచేసి మీరు ఒకవేళ అండర్లైన్ చేసుకోండి. అక్కడ తన జీవితానికి పరిపూర్ణతనిచ్చిన మాటలు, తన సేవా పరిచర్యకు ఒక చక్కని ముగింపును పలికిన మాటలు, తన జీవితంలో అతని ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాన్ని కలుగజేసిన 2 శ్రేష్టమైన మాటలు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఇక్కడ ఈ 2 మాటలు అతని జీవితాన్ని గురించి, అతని కొనసాగింపు గురించి, అతడు వెళ్ళబోస్తున్న బ్రతుకు గురించి రాశాడు. అలాగే అతని మరణం గురించి కూడా చెప్తున్నాడు, అతని ముగింపు జీవితాన్ని గురించి చెప్తున్నాడు, అతని స్థిరమైన గమ్యాన్ని గురించి కూడా చెప్తున్నాడు. ప్రియులారా ఈరోజు మనమందరము కూడా ఈ 2 స్థితుల్లో ఉన్నాం. ఏంటి తెలుసా? ఒకటి, ఇప్పుడు మన జీవితం నడుస్తుంది, ఇంకా మనం ఆగిపోలా. ఈ నడుస్తున్నటువంటి జీవితం ఒక దినాన్ని ముగింపులోనికి వస్తుంది కదా, ఆ ముగింపు మహిమలోనికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరలోకాన్ని సమీపించాలి, పరలోకమే నా గమ్యస్థానం అని గుర్తు చేస్తూ అంటున్నాడు కదా, నీవు నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు. నడిపించేవాడు ఈయనే. మన ముగింపు, ఆది అంతము అన్ని సమస్తము కూడా ఈ దేవుడే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే ఈ భక్తుడి దీన్ని ఎరిగిన వాడు కాబట్టి నేను అంటాడు కదా, అయ్యా నన్ను నీ ఆలోచన చొప్పున నడిపిస్తున్నావు. ఇప్పటి వరకు నాకు అర్థం కాలేదు, ఎంతకాలం నేను బ్రతికానంటే నీ ఆలోచనే కదా, ఇంతకాలం నేను క్షేమంగా జీవించానంటే నీ ఆలోచనే కదా, ఇంతకాలం నేను ఆహారం తిన్నానంటే నీ ఆలోచనే కదా, ఇంతకాలం నేను సేవ చేశానంటే నీ ఆలోచనే కదా, ఇంతకాలం నేను సంపాదించానంటే నీ ఆలోచనే కదా, ఇంతకాలం నేను ఇలా ఉన్నానంటే నీ ఆలోచనే కదా అని ఎరిగినటువంటి వాడు కాబట్టి చివరాకర్లు అంటున్నాడు, అయ్యా నేను అజ్ఞానంలో ఉన్నాను, నేను పశుప్రాయునిగా జీవించాను, అయ్యా నేను మృగము వంటి వాడిని ప్రవర్తించాను. ఇప్పుడు నాకు అర్థమైంది ప్రభువా, నీ ఆలోచన లేకుండా ఏ మనుషుడు కూడా ఈ భూమి మీద జీవించలేడు. నాకు అర్థమైంది ప్రభువా, నేను తెలుసుకున్నానని చెప్పి భక్తుడు దేవుని సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించాడు. ఆయనకు అర్థమైంది, ఈ లోకం ఉన్నటువంటి ఈ జ్ఞానం కానీ, ఈ లోకంలో సంపదలు కానీ, ఈ లోకం ఉన్నటువంటి ధనధాన్యాలు కానీ, సిరి సంపదలు కానీ ఏవి శాశ్వతం కావు, ఏవి తన వెంట రావు అనే విషయాన్ని గమనించినటువంటి ఆసాపు భక్తుడు అంటాడు కదా, అయ్యా నా స్వాస్థ్యము నీవే. ఎందుకైనా ఆ మాట పలకాల్సి వచ్చింది అంటే, ద్వితీయోపదేశకాండం మనం చదువుదాం. మొదటిగా మీకు చరిత్ర తెలియజేశాను. 11 గోత్రాల వారికి స్వాస్థ్యాలు ఇవ్వబడ్డాయి. 11 గోత్రాల వారికి వారసత్వంగా వచ్చిన ఆస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ఏమండి ఆ పొలాలు ఉన్నాయి. కానీ కేవలము లేవి గోత్రీకులకు మాత్రమే దేవుడు సేవా పరిచర్య ఇచ్చాడు, ఘనమైన సేవ ఇచ్చి నేనే మీ స్వాస్థ్యము అన్నాడు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 9వ వచనం చదవండి త్వరగా.
కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీయులు స్వాస్థ్యమునైనా పొందలేదు. నీ దేవుడిని యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము. సేవకుడికి ఎవరు స్వాస్థ్యం అండి? చెప్పాలి. లేవీయులకి ఎవరు స్వాస్థ్యం అంట? దేవుడే మన ఆస్తి, దేవుడే మన ఐశ్వర్యము, దేవుడే మన బలము, దేవుడే మన జ్ఞానం అని చెప్పి గ్రహించినటువంటి వ్యక్తి ఈ ఆసాపు చివరాఖరిలో అంటున్నాడు, ప్రభువా అయ్యా నా స్వాస్థ్యము నీవే. ఇప్పటి వరకు నేను నిరాశలో ఉన్నాను, ఇప్పటి వరకు దుఃఖంలో ఉన్నాను, ఇప్పటి వరకు నేను మత్సరములో ఉన్నాను, ఇప్పటి వరకు దుష్టుల క్షేమాన్ని చూసి కలవర పడిపోయి వారి అంతం గురించి, వారి నాశనం గురించి నీ సన్నిధిలో పశుప్రాయుడనై నేను మొరపెట్టాను. వారు పాడైపోవాలని చెప్పి ప్రార్థన చేస్తాను. అయ్యా నాకు అర్థమైంది ఇప్పుడు నేను ఎంత అజ్ఞానంలో ప్రార్థన చేశానో, ఎంత అజ్ఞానంలో నేను కోరుకున్నానో. లేదు ప్రభువా అయ్యా, నీవు నన్ను నీ ఆలోచన చేత నడిపిస్తావు. నా జీవిత కాలం అంతా క్షేమాన్ని ఇచ్చి నీ ఆలోచనతో, నేను ఆలోచన కాదు, నా సొంత నిర్ణయాలు కాదు ప్రభు అని చెప్పి దేవుని దగ్గర ఒక ఒప్పుకోలుతే మాట చెబుతూ అంటున్నాడు కదా. ఆ రెండవ మాట అంటాడు. రెండవ మాట ఏమని అంటున్నాడు తెలుసా? ఆ తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు. నడిపించిన కాలం అంతా నడిపిస్తావు, సేవ చేయించుకున్నంత కాలం సేవ చేయించుకుంటావు, పరిచర్య చేయించుకున్న కాలం అంతా కూడా పరిచర్య చేయించుకుని ఒక దినాన్ని నీవు నన్ను పిలుస్తావే. ఆ పిలుపు ఎవరు వర్ణించలేంది, ఎవరికి ఆ సొంతం కాని పిలుపు, ఎవరు కూడా సమీపించలేని ఆ తేజస్సులో నేను ప్రవేశించినట్లు ఆ మహిమలోనికి నన్ను పిలుస్తావని చెప్పి దేవుని దగ్గర ధైర్యముగా ఆయన చెబుతున్న మాట ఈ మాట. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత నీవు నన్ను మహిమలో చేర్చుకుందు అన్నాడు. మరొక ఆదరణకరమైన మాట అంటాడు, ఓ గొప్ప స్టేట్మెంట్. తర్వాత వచ్చినప్పుడు అన్నాడు కదా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకక్కరలేదు. అంతవరకు ఏమడిగాడండి? అంతవరకు ఏమడిగాడు? ఆస్తిపాస్తులను చూసి అసూయపడ్డాడు, దుష్టులు సంపాదించుకొని చూసి తట్టుకోలేకపోయాడు, పత్తిళ్ళు పచ్చగా ఉండటం చూసి ఓర్వలేకపోయాడు, చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని చూసి వారి ఆస్తులను, వారి పొలాలను, వారి స్థలాలను, వారి యొక్క భూములను, వారి యొక్క ఆ సంపదలన్నీ చూసి తట్టుకోలేనటువంటి ఈ వ్యక్తి అంటాడు కదా ఇప్పుడు, అయ్యా నీవు నాకుంటే ఇక ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదన్నాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నా దిక్కు నీవే, నాకున్నటువంటి తోడు నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే, నా స్వాస్థ్యము నీవే. ప్రభా నీవు నాకుంటే ఇక ఏది నాకొద్దని చెప్పి ఆయన నెమ్మదితో సమాధానముతో ఓ చక్కని ప్రశాంతకరమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పగలు ప్రియులరా అలాంటి స్థితిలోనికి రాగలుగుతున్నామా? యేసు ప్రభువు కూడా అంటారు కదా క్రొత్త నిబంధన కాలము తన పరిచర్యలో, మొదట మీరు నా రాజ్యమును నీతిని వెదకని అన్నాడు. మీకు కావాల్సిన సమస్తాన్ని నేను ఇస్తానన్నాడు ఆయన. భక్తి చేయటం మానేసి, ప్రార్థన చేయటం మానేసి, ఆరాధించటం మానేసి మనము ప్రియులరా అవసరాలు తీరాలి, అది కావాలి ఇది కావాలని అడగటం ద్వారా ఏమి మన జీవితంలో ఎన్నటికీ పొందుకోలేవు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు కదా, మీరు నాకు వేరే ఏది సాధించలేదు, ఏది కూడా పొందుకోలేరు అంటారు. ఆయనకు దగ్గరగా ఉండి, ఆయనతో ఉండి, ఆయన సహవాసం చేసి ఆయన అడిగితే ఆయన ప్రతిదీ ఇస్తారండి. మనము ఈ భూమి మీద చెడ్డవారమై ఉన్నప్పుడు కూడా మన పిల్లలు మంచిగా ఉండాలని చెప్పట మంచి ఈవుల్ని ఇస్తామట, మంచి వస్తువులు ఇస్తాం, మంచి బట్టలు ఇస్తాం, ఆహారం పెడతామట, వారికి కావాల్సిన సమస్తాన్ని మనం చూసుకుంటామట. మరి అంతకంటే పరలోకపు తండ్రి ఎంత శ్రేష్ఠుడు ఒక్కసారి ఆలోచన చేయని ప్రియులరా. చివరి ముగింపు మాట చెప్పి ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. తర్వాత 28వ వచనం చదవండి. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వ కార్యములను నేను తెలియచేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణు జొచ్చి ఉన్నాను. ఈ మాట కంటే ముందు ఒక మాట 26వ వచనం కూడా చదవండి. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమును అయ్యున్నాడు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినా, ఈ మాట అంటలని చేసుకున్న శరీరము నా హృదయము క్షీణించిపోయినా, నా ఆరోగ్యం నన్ను విడిచిపోయినా, నా బలహీనతలో నన్ను కృంగదీసిన అయ్యా నేను నిత్యము నా హృదయము ఆశ్రయ దుర్గమైన నా స్వాస్థ్యమును బట్టి సంతోషిస్తా ఉంది. నీవు నా స్వాస్థ్యం, నీవు నా ఆస్తి, నీవు నా భాగ్యము అయ్యా, నిన్ను పొందు భాగ్యము నాకు కలిగిందని చెప్పి
దేవుని సన్నిధిలో ఆయన విజ్ఞాపన చేయడం ప్రారంభించాడు. 28వ వచనంలో అంటున్నాడు కదా, నాకైతే దేవుని పొందు ధన్యకరము, నేనైతే దేవుణ్ణి పొందుకున్నానన్న ధన్యత కలిగింది. ఈరోజు ప్రియులారా, దేవుడు ఎవరైతే కలిగి ఉంటారో, దేవుడు తమ జీవితాల్లో ఎవరైతే ప్రతిష్ఠించుకున్నారో వారి అన్నిటికీ ఒంటరి కాదండి. మనం ఒంటరి అనుకున్నప్పుడల్లా కూడా ఆయన 1000 మంది శక్తిని ఇస్తున్నాడు. మనం ఒంటరి అని అనుకున్నప్పుడల్లా, నిరాశలో ఉన్నప్పుడల్లా ఆయన తన సహాయాన్ని చెయ్యక మానట్లేదండి. ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట నుండి ద్వారములు తెరిచి మన కష్ట సమయంలో, దుఃఖ సమయంలో ఆయన ఓదార్చి బలపరుస్తున్నటువంటి దేవుడు. అట్టి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి విధానానికి ప్రభుని గణపరుద్దాం. భక్తుడు అంటున్నాడు చివరిగా, నేను ప్రభువైన యెహోవాను శరణు చొచ్చి ఉన్నాను, ఆయన సర్వ కార్యాలను నేను తెలుసుకున్నాను. అప్పటి వరకు తెలియదా అంటే ఆయన తెలుసుకున్నాడు, కానీ ఆయన కనులు మందగించాయి, ఆయన మనోనేత్రాలు వెలిగించబడలేదు, ఆయన హృదయం మూయబడింది, ఆయన ద్వారాలు మూయబడ్డాయి. కాబట్టి ఆ జ్ఞానములో మృగము వలె ప్రవర్తించి అన్ని జనులకి క్షేమాన్ని చూసి, బత్తీయులకి క్షేమాన్ని చూసి, చుట్టుపక్కల వారికి క్షేమాన్ని చూసి తట్టుకోలేక వారు పాడైపోవాలి, వారు అంతమైపోవాలి, వారు నాశనం అవ్వాలని ప్రార్థించిన ఈ వ్యక్తి అంటున్నాడు కదా, అయ్యా నేనైతే నీ సన్నిధిలో నిన్ను పొందు ధన్యకరమైనటువంటి సమయాన్ని నేను చూశాను. అట్టి స్థితిలోకి నేను వచ్చాను. ప్రభు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదని చెప్పి ఆయన ముగింపునిస్తున్నాడు. ఈరోజు దేవుని సేవకునిగా, పరిచారకునిగా ఒక మాట చెప్తున్నాను, మనందరికి ఇదే ఆలోచన ఉండాలి. దేవుని సన్నిధిలో మనం నిరంతరం ఉజ్జింపబడాలంటే, ఫలించాలంటే ఇతరుల క్షేమం కొరకు ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఇతరులు బాగుండాలని కోరుకోవాలి, వారు ఫలించాలని కోరుకోవాలి. వారు క్షేమంగా ఉంటే అనేక అవసరతలు ఉన్నప్పుడు ఎప్పుడైనా మనకు అవసరమైతే వారే మనకు సహాయం చేస్తారు. కనీసం 10 రూపాయలు మనకు సహాయం చేయాలన్నా, అప్పుగా ఇవ్వాలైనా మన సహోదరులు బాగుంటేనే కదండి. వారు బలహీన పడిపోయి, వారు దీనస్థితిలో ఉండి, మనము దీనస్థితిలో ఉంటే మనం ఆదుకునేటువంటి నాదులు ఉండరు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి మనం అనుదినము ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. అట్టి క్షేమ స్థితిలోని, అట్టి తగ్గింపులోనికి, అట్టి ఆలోచనలోనికి ఆసాపు వచ్చి తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్నాడు. ఈ పగలు అట్టి కృపా సమాధానం, అట్టి అవగాహన మన జీవితాల్లో కూడా ప్రభు పరిపూర్ణంగా అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీవించండి, ప్రార్థన చేసుకుందాం. ఆశా భక్తుడు అంటున్నాడు కదా, అయ్యా భక్తిహీనులే బాగుంటున్నారని, అయ్యా దుష్టులే బాగుంటున్నారని వారి క్షేమాన్ని చూసి అసూయపడ్డాడట, కలవరపడ్డాడట. దాన్ని బట్టి అంటున్నాడు కదా, అయ్యా వారి అంతాన్ని గురించి నేను ధ్యానిస్తేనే నాకు మనశ్శాంతి లేదు. వారు పాడైపోతేనే గాని నా కళ్ళు నా చక్కబడవు లేదా చల్లబడవు అనేటువంటి ఆలోచన అదే కారణంతో దేవుని సన్నిధిలో ప్రవేశించి ప్రార్థించిన ఈ వ్యక్తికి అర్థమైంది, అయ్యో నేను ఎంత మూర్ఖంగా ఆలోచన చేశానో, ఎంత పశుప్రాయుడనై ప్రవర్తించానో, ఎంత అజ్ఞాన దశలో ప్రవర్తించానని చెప్పి 73వ కీర్తన సారాంశం అంతా కూడా ఇదే మాటలు. ఆయనకు అర్థమైంది చివరికి, అయ్యా వారిని కూడా అయ్యా నీవు పోగొట్టుకోవాలనుకోవట్లేదు. తగిన సమయంలో తగిన ఏర్పాటును బట్టి ఎవరికి ఇవ్వాల్సిన ప్రతిఫలం వారికి ఇస్తున్నావు. తమ దుష్టత్వాన్ని మాననీయడల వారు ఒకవేళ దాన్ని ఒప్పుకొని వారు నాశనం అవుతారు అంటున్నావు. ఒకవేళ దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే వారిని క్షమించి పవిత్రంగా చేస్తాను అంటున్నావు. నేనెవరినయ్యా వారు పాడైపోవాలని కోరుకోవడానికి? నేనెవరినయ్యా వారి క్షేమాన్ని చూసి వారవకుండా మత్సరపడ్డానికి, అసూయపడ్డానికి అని చెప్పి తాను దేవుని సన్నిధిలో ఆయన తన ఆవేదన వ్యక్తపరుస్తూ, తన బాధను వెలగక్కుతూ చివరాఖరి గ్రహించాడు ఆయన, అయ్యా నేను చేసినంత తప్పే, నా ఆలోచన తప్పు, నా హృదయ స్థితి తప్పు అని చెప్పి అంటున్నాడు కదా, నీ ఆలోచన చేత నన్ను నడిపించు, నీ ఆలోచన చేత నన్ను నడిపించు, నీ ప్రణాళిక నన్ను నడిపించు, నీ ఉద్దేశం నన్ను నడిపించు ప్రభు అని చెప్పి ఏడ్చి కన్నీరు కారుస్తున్నాడు. దయచేసి అందరూ కూడా ఒక 2 మాటలు దేవుని సన్నిధిలో చెప్తారా? మోకరించగలిగిన వారు అందరూ మోకరించండి. ఈ విన్న వాక్యానికి విధేయత చూపించండి దేవుని సన్నిధిలో. ప్రభా మేము ఇతరులకు క్షేమకరంగా జీవించాలి, నీ వాక్యం చెప్పినట్లుగా ప్రభా అయ్యా సాధ్యమైతే మేము నాయన ఇతరులకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండినట్లు సహాయం చేయండి. ఆసాపు భక్తుడు ఒక లేవీయుడు, ఆసాపు భక్తుడు ఒక కీర్తనాకారుడు, ఆసాపు భక్తుడు నాయన ఒక యాజక ధర్మానికి సంబంధించి, పరిచర్యకు సంబంధించిన ఒక ప్రధాన
గాయకుడు. అలాంటి వ్యక్తి జీవితంలో జ్ఞానానికి బదులు అజ్ఞానం ప్రవేశించింది. పవిత్రతను చూసి చేతులు అయా శుభ్రపరుచుకుని నిర్మలుగా ఉన్నటువంటి వ్యక్తి, నిందారహితంగా జీవించిన వ్యక్తి, యథార్థంగా జీవించిన వ్యక్తి, నీతిగా జీవించిన వ్యక్తి, వారి క్షేమాన్ని చూసి ఇదంతా వ్యర్థమే అని అనుకున్నాడు. అయితే చివరాఖరికి అర్థమైంది ఇదే శ్రేష్టమైన అనుభవం అని. చివరాఖరికి అర్థమైంది ఈ భూమి మీద సంపదలను కూడా భూమి మీద ఉండిపోతే స్థిరంగా నిలిచేది ఒక్క భక్తి మాత్రమే. చివరాఖరికి నిలిచేది ఒక యథార్థమైనటువంటి ఆరాధన మాత్రమే. దేవుని ఘనపరిచిన స్థితి మాత్రమే చివరికి నిలిచేది. ఆ స్థితిలోనే మహిమలో ప్రవేశించాలని ఒక నిర్ణయంతో ఆయన ప్రార్థన చేశారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా దేవ, మా రక్షణకర్త, మీకు వందనాలు. అసాపు భక్తునికి ఉన్నటువంటి ఆలోచనలు మా జీవితాల్లో కూడా అనేక సార్లు వచ్చాయి. దుష్టుల క్షేమాన్ని చూసినప్పుడు మేము కూడా నిరాశపడ్డామేమో. అయ్యా, ఈ లోకంలో అక్రమంగా ప్రవర్తించిన వారే బాగున్నారని మేము కూడా చాలా సార్లు నిరాశపడ్డామేమో. అయితే నీ చెయ్యి మాకు తోడుగా ఇచ్చానన్నారు. నీ సన్నిధి క్రాంతి మా మీద ఉదయింపు చేస్తానన్నారు. అయ్యా, నీ ప్రభావాన్ని మా మీద కురిపించానన్నారు. నీ ఆలోచన చేత నడిపిస్తానన్నారు. అయ్యా, తర్వాత నీ మహిమలో చేర్చుకుంటారని ప్రభువా ఆసాపు భక్తుని ద్వారా మాట్లాడిన మాటలు నేటి క్రైస్తవ సమాజానికి, సంఘానికి ఎంతో అయ్యా తన ఆశీర్వాదకరమని, ఎంతో ప్రయోజనకరమని నమ్మి ప్రార్థన చేస్తున్నాం. విన్న నీ మాటలు, ఈ వాక్యం 30దంతలుగా 60దంతలుగా 100 మా అందరి జీవితాల్లో ఫలభరితం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.